జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధమనే ప్రోగ్రాంలో రెండో రోజు ఈరోజు ఎర్రగుంటలో జనాలతో మమేకమై ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు ప్రభుత్వం మంచి ఎంతవరకు చేరింది, ఇంకేమైనా కావాలా, సూచనలు సలహాలు, కష్ట నష్టాలు, బాధ సంతోషాలు పంచుకునే ఒక ఇంటరాక్టివ్ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమంలో చాలామంది సామాన్యులు మాట్లాడారు అనే కంటే కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీలింగ్స్ బయట పెట్టినప్పుడు అరే వా, ఏం ప్యూరిటీ ఉన్నాయి, ఏం స్వచ్ఛత అనిపించింది. ఒక ఎర్రగుంట్ల కథ పక్కన పెట్టండి, మా ఊరు పక్కన పెట్టి మీ ఊరు చూడు, ఇంకో ఊరు చూడు అంటే ఈ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు, ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి ఊర్లోనూ అటువంటివి లేవా, జరగలేదా? ఒక అతను వాళ్ళ చిన్న పిల్లడు వాళ్ళ కొడుకును తీసుకొని వచ్చేసి పక్కన ఇంకొకరు భుజాల మీద కూర్చొని పెట్టుకుంటే చిన్న పిల్లోడిని, ఆ పిల్లోడు వాళ్ళ తండ్రి మాట్లాడుతూ ఉన్నారు, సార్ నా కొడుకు చిన్న పిల్లోడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు, లక్షలు బేర్ చేసుకునే పరిస్థితి మాకు లేదు సార్, భయం వేసింది మా కొడుకుని కాపాడుకుంటామా లేదా అని. మీరు చెప్పిన మాట గుర్తొచ్చింది సార్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డును చూపించండి, మీకు వైద్యం చేసే బాధ్యత ఆసుపత్రులది అని. సార్ ధైర్యం వేసింది, ఆ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని వెళ్ళాను సార్. 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది సార్. నా కొడుకు నడవలేని పరిస్థితి, ఈరోజు నడిచి పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చాడు సార్. నా కొడుకు ప్రాణాలు కాపాడమే కాదు, నా పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చేలా చేశారు సార్. అప్పుడు నాకు ఒకటే అనిపించింది, మాకు ఎముడికి మధ్య జగన్ ఉన్నాడు. అదే ఎంత ప్యూరిటీ అనిపించింది అంటే సీరియస్లీ, మాకు ఎముడికి మధ్య జగన్ ఉన్నాడు అని చెప్పి. నిజమేగా, ఆ పిల్లగాడు పాపం చిన్న పిల్లోడు, అటువంటి వాళ్ళ ప్రాణాలు కాపాడి మరి ఆ తండ్రి, అసలు ఆ తండ్రిలో స్వచ్ఛత గురించి మనం ఏం డిఫైన్ చేయగలుగుతాం? సరే, కొందరు ఎదవలు ఏదని అంటూ ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలుచుకొచ్చారు అది ఇది, కనీసం బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు. అక్కడికి పోయి అడగండి అది అవునా కాదా అని. మీడియా కొట్టాలు కుప్పలు ఉన్నాయి కదా, పోనీ మంచి జరగలేదా? ఇలా మంచి జరగకుండా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వెళ్ళినా. ఒక మహిళ మాట్లాడుతూ అంది, సార్ మా గౌరవాన్ని పెంచారు మీరు, బ్రతకగలమనే ధైర్యం ఇచ్చారు మీరు, ఎలా బ్రతకాలి, నా పిల్లలను ఎలా పెంచుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మీరు ఇచ్చిన పథకాలు మా ఇంటి దగ్గరికి నడుచుకుంటూ వచ్చాయి సార్. కుట్టు మిషన్ పెట్టుకొని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను సార్. ఒక గేదె అమ్మి పాలు అమ్ముకొని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను సార్. మీరు ఇచ్చిన పథకాలతో ఒక చిన్న షాప్ పెట్టుకొని నేను నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. అన్నీ నిజాలేగా, ఇందులో అబద్ధాలు ఏడున్నాయి? నేను ఎన్నిసార్లు చెప్పా. మరి ఇదంతా కూడా డెవలప్మెంట్ కాదా? ఇవంతా వీళ్ళ బ్రతుకులు మారడం డెవలప్మెంట్ కిందకు రాదా? వాళ్ళ బ్రతుకులు మారడం డెవలప్మెంట్ కిందకు రాదా? సార్ లంచం అనే మాట విని మేము 5 ఏళ్ళు అయింది అన్నారు. నిజమేగా, ఎవరికి ఇస్తున్నారు? పథకాల కోసం ఎవరికైనా లంచాలు ఇస్తున్నారు? లంచం అనే మాటని మేము ఈ పథకాల కోసం 5 ఏళ్ళు అయింది సార్ అని చెప్పి అబ్బో జనం మాట్లాడుతూ ఉంటే, అరే ఆ ఊరు అనేముంది, ప్రతి ఊరిలోనూ ఇటువంటివి అయితే ఉన్నాయి కదా. ప్రభుత్వాన్ని మీ కాళ్ళ దగ్గరికి తెచ్చిన మాట నిజమే కదా. ₹1 లంచం ఇవ్వకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న మాట నిజమే కదా. ఇందులో దాచిపెట్టుకోవడానికి ఏముంది, అబద్ధాలు చెప్పడానికి ఏముంది అని చెప్పి అనిపించింది. ఏది ఏమైనా అసలు వాళ్ళ లోపల దాచుకున్నటువంటి ఎప్పటి నుంచో గూడు కట్టుకున్న ప్రేమ కదా. జగన్మోహన్ గారు చూడగానే ఒక్కసారిగా ఒక రకంగా బ్లాస్ట్ అయిపోయింది. ఆ బ్లాస్ట్ అయిపోయి వాళ్ళ జరిగిన మంచి అవంతా కూడా గుర్తొచ్చి ఒక రకమైన ఎమోషన్, ఒక రకమైన ఆనందం, ఒక రకమైన భావోద్వేగంతో వాళ్ళు చెబుతూ ఉంటే అరే అసలు ఏమంటారు, ఫీల్ అయ్యే హృదయం ఉండాలి కానీ, మనిషి మీద ప్రేమ ఉండే మనస్తత్వం ఉండాలి కానీ, అటువంటివి అబ్బోహో ఎంతగానో కనెక్ట్ అవుతాయో మనం చెప్పలేమో నిజంగా.